తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో మంచి హిట్లు కొట్టి మంచి పేరు సంపాదించుకున్నటువంటి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. అయితే ఈ యొక్క జానీ మాస్టర్ పైన ఇంతకుముందు అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పి అతని యొక్క అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క జానీ మాస్టర్ పై కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క జానీ మాస్టర్ పరారీలో ఉండడం అయితే జరిగింది. యాక్చువల్గా ఆ యొక్క బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం అయితే మనకు తెలిసిందే. అయితే ఆ యొక్క కేసును ముందుకు నడిపించే దిశగా రాయదుర్గం పోలీస్ స్టేషన్కి సంబంధించి రాయదుర్గం పోలీసులు అక్కడి నుంచి నార్సింగికి ఈ యొక్క కేసును బదిలీ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క నార్సింగి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు విచారణ చేపట్టడం అనేది జరిగింది. ఆ యొక్క విచారణలో అనేక అంశాలు కూడా బయటపడడం కూడా జరిగింది. అయితే తక్షణమే ఈ యొక్క జానీ మాస్టర్ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి పోలీసులు బయలుదేరడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క పోలీసులకు కంటపడకుండా జానీ మాస్టర్ పారిపోవడంతో ఈ యొక్క జానీ మాస్టర్ యొక్క ఆచూకీ వాళ్లకు దొరకకపోవడంతో పోలీసులు ఒక బృందంగా ఏర్పడి గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అయితే అతను ఎక్కడ ఉండేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళు ఆరా తీసిన తర్వాత అతన్ని బెంగళూరులో అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క బెంగళూరులో అరెస్ట్ చేసిన తర్వాత ఉప్పర్పల్లిలోని స్థానిక కోర్టుకు తీసుకొచ్చి అక్కడి నుంచి జ్యుడిషియల్ కస్టడీకి తీసుకెళ్లేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ యొక్క జానీ మాస్టర్ పైన ఈ యొక్క అభియోగం ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి చూసినట్టయితే ఈ యొక్క జానీ మాస్టర్ యొక్క అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆవిడపై పలుమార్లు ఇతను లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పేసి నేర ఆరోపణ అయితే జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు అయితే విచారణ అనేది కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మనం చూసినట్టయితే ఈ యొక్క బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం చూసినట్టయితే ఈ యొక్క జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా ఇతని దగ్గర దాదాపుగా 6 సంవత్సరాల నుండి ఈవిడ పనిచేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇతను ఈ యొక్క లైంగిక దాడికి పాల్పడినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఆ యొక్క బాధితురాలు మైనర్ కావడం వల్ల ఇతనికి శిక్ష అనేది కొంచెం ఎక్కువగానే పడేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ యొక్క జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఆ సభ్యత్వం నుంచి అతన్ని కొన్ని రోజులు ఈ యొక్క విచారణ జరుగుతుంది కాబట్టి పార్టీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలని చెప్పి జనసేన అయితే ఒక ఆదేశం అయితే జారీ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే తెలుగు ఇండస్ట్రీ ఏదైతే ఉందో తెలుగు ఇండస్ట్రీలో మొత్తం ఇతని ఈ యొక్క కొరియోగ్రఫీకి సంబంధించినటువంటి సభ్యత్వం ఏదైతే ఉందో దాని నుంచి తొలగించాలని చెప్పేసి చాలామంది కూడా ప్రతిపాదన అయితే చేయడం జరిగింది అన్నమాట. అదేవిధంగా మనం చూసినట్టయితే జానీ మాస్టర్ యొక్క భార్య ఈ యొక్క జానీ మాస్టర్ది ఎటువంటి తప్పు లేదు, తమ యొక్క ఎదుగుదలను అడ్డుకోవడానికి చాలామంది కూడా ఇలాంటి పన్నాగాలు చేస్తున్నారు అని చెప్పి అయితే ఆవిడ పేర్కొనడం అయితే జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క జానీ మాస్టర్కి సంబంధించి ఆవిడ చెప్పినటువంటి విషయాల్లో నాన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే కొరియోగ్రాఫర్కి సంబంధించినటువంటి నాన్ రిజిస్టర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వర్క్ చేయించుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళతో వర్క్ చేయిస్తే మెంబర్షిప్ ఉన్న వాళ్ళందరికీ కూడా పని దొరకకుండా పోతుంది అని చెప్పేసి అయితే జానీ మాస్టర్ ఒక గొడవకు దిగడం అనేది జరిగింది. దానివల్ల గిట్టని వాళ్ళందరూ కూడా ఇలాంటివి చేస్తున్నారని చెప్పి అయితే జానీ మాస్టర్ యొక్క భార్య పేర్కొనడం అయితే జరిగిందన్నమాట. అయితే మొత్తానికైతే ఈ యొక్క జానీ మాస్టర్ యొక్క కథ అనేది జైలు వరకు వచ్చేసింది. నేర నిరూపణ అయితే మాత్రం ఖచ్చితంగా జానీ మాస్టర్కు ఈ యొక్క కేసులో శిక్ష పడేటటువంటి అవకాశం అయితే మెండుగా ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి మెంబర్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రద్దు చేసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మెంబర్గా వ్యవహరిస్తున్నటువంటి
జనసేన పార్టీకి సంబంధించి పార్టీ వ్యవహారాల్లో, పార్టీ కార్యకలాపాల్లో కూడా ఇతని యొక్క మెంబర్షిప్ని రద్దు చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే మనము ఒకటి ఆలోచించాల్సినటువంటి అంశం ఉంది. ఏంటంటే సినీ పరిశ్రమలో కావచ్చు, ఇంకే దాంట్లో అయినా కావచ్చు, లైంగిక వేధింపులు అనేటివి చాలా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా చూసినట్టయితే ఆ యొక్క అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆల్రెడీ డి అనేటటువంటి ప్రోగ్రాంలో కూడా విన్నర్ అవ్వడం జరిగింది. అయితే ఆవిడని ఒక 6 ఇయర్స్గా ఇతను అసిస్టెంట్గా, అంటే మనకు షూటింగ్స్కి వెళ్ళినప్పుడు అన్ని మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా మాస్టర్ చేయలేడు కాబట్టి అసిస్టెంట్ ద్వారా వాళ్ళకు చేసి ప్రాక్టికల్గా చూపించి చేయించడం అయితే జరుగుతుంది అనమాట. అలాంటి సమయాల్లో ఈ యొక్క అసిస్టెంట్ల హెల్ప్ అనేది ఈ యొక్క మాస్టర్స్కి చాలా అవసరం కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క అవసరాన్ని అలసుగా తీసుకొని ఆవిడపై ఈ యొక్క లైంగిక దాడికి పాల్పడ్డాడు అని చెప్పేసి అయితే ఈ యొక్క బాధితురాలైతే పోలీసులకు తెలియజేయడం అయితే జరిగింది. అయితే పోలీసులు ఇన్ని రోజులుగా దీన్ని ఎందుకు బయట పెట్టలేదు అని చెప్పి బాధితురాలిని అడిగినప్పుడు ఎక్కడ కూడా బయట పెట్టొద్దంటూ అతను బెదిరించాడు అని చెప్పి అయితే బాధితురాలు అయితే చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి పరారీలో ఉన్నటువంటి జానీ మాస్టర్ని అరెస్టు చేయడం అయితే జరిగింది. ఈ అరెస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత అతన్ని జైలుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉందన్నమాట. అయితే దీంట్లో హోదా ఏదైనా కావచ్చు, లేదా ఎంత పేరైనా సరే, ఎంత పలుకుబడి అయినా సరే ఉండొచ్చు, దాన్ని ఒక్కదాన్ని అడ్డు పెట్టుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం అనేది సరికాదని చెప్పి అయితే ప్రభుత్వం అయితే ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క జానీ మాస్టర్ అరెస్ట్పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.